ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ నిరుద్యోగ సమస్య గురించి కానీ లేకపోతే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా గురించి రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు ప్రశ్నించకుండా ఉండాలంటే విద్యార్థులను యువతను రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించడం కోసం ఈరోజు లడ్డు పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికి రాజకీయ పార్టీ పెట్టానని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికారులు భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా లడ్డులో కల్తీ జరిగింటే మీరే కదా ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, వారిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయండి. అలా కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను ప్రశ్నించకుండా ఉండేందుకు, మీ వైఫల్యాలను ప్రశ్నించకుండా ఉండేందుకు, లేకపోతే యువత ఉద్యోగాల కోసం మీ పైన ఫైట్ చేయకుండా ఉండేందుకోసం సనాతన ధర్మం పేరుతో ఈరోజు యువతను పక్కదారి పట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి అయితేనేమి, అదేవిధంగా ప్రతిపక్షం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి కానీ రాష్ట్ర యువతగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబట్టాల్సినటువంటి నిధులపైన మీరు చర్చాగోష్ఠులు పెట్టాలి, లేదంటే పోలవరం ప్రాజెక్టు గురించి మీరు ప్రశ్నలు పెట్టాలి, లేదంటే ఈ రాష్ట్ర రాజధాని కోసం నిధులు రాబట్టడం పైన చర్చ పెట్టాలి తప్ప మీ రాజకీయ లబ్ధి కోసం మీరు లడ్డు పైన యువతను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం రాష్ట్ర యువత చూస్తూ ఊరుకోదని, మీరు చేసినటువంటి పాపగండను రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారని చెప్పేసి మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు.